రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఎంతో శుభదినం, ఈ దినం ఎంతో ఆశీర్వదించబడిన దినం, ఈ దినం ఎంతో సంతోషింపదగిన దినం. ఇది సకల ప్రజలకు సంతోషకరమైన పండుగ కాదు, మహా గొప్ప పండుగ. పండుగలలోకెల్లా అతిపెద్ద పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఈ పండుగ ఒక ప్రాంత ప్రజలు చేసేది కాదు, ఒక గ్రామస్తులు చేసేది కాదు, ఒక జిల్లాకి చేసేది కాదు, ఒక పట్టణానికి చేసేది కాదు, ఒక దేశానికి చేసేది కాదు. ప్రపంచమంతా అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని దేశాలలో ఈ క్రిస్మస్ పండుగ జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇది సర్వలోక రక్షణ పండుగ. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కనుక ఈ క్రిస్మస్ పండుగ చాలా ఆశీర్వదించబడిన పండుగ. ఈ పండుగలో మనం అందరం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ప్రతి పండుగలో క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ, విస్తరింపచేస్తూ, వర్ధిల్ల చేస్తూ, నడిపిస్తూ, కృప చూపుతూ, క్షేమమునిచ్చి, నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి నిత్యం అనుభవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరొక్కసారి చేతులెత్తి స్తోత్రం నిలుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఈ క్రిస్మస్ దినమున బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కొంచెం తగ్గించు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. చదువుకున్నటువంటి లేఖన భాగములో క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తాడు. క్రీస్తుని ఆరాధించడం ద్వారా మనకు ఏం కలుగుతాయి? ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆశీర్వాదం కలగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని మనము ఆరాధించాలి, ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువుని మనము ఘనపరచాలి. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆరాధించాలి, అప్పుడు మనం ఆశీర్వదించబడాలి. కనుక ఈ క్రిస్మస్ దినాన ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు మీకు కలగాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? ఏ విధంగా మనం క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకుంటాం? క్రీస్తుని మనం ఆరాధించడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అని మన దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. 8-9 వచనాలు లూకా సువార్త చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు యొక్క వెలుగు, మహిమ అంటే దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించిందంట. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, రాత్రి అనేక మంది చీకటిలో ఉన్నారు, అనేక మంది భయంకరమైన దుర్వ్యసనాలలో ఉన్నారు. చీకటి అంటే అర్థం ఏంటి? మరణం. చీకటి అనగా పాపం, చీకటి అనగా దుఃఖం, చీకటి అనగా శ్రమ, చీకటి అజ్ఞానం, చీకటి అనారోగ్యం, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉన్నది చీకటి. కనుక వారు చీకటిలో తమ మందను కాసుకొనుచు ఉన్నారట. మన జీవితాల్లో కూడా ప్రభువుని ఎరుగక మునుపు చీకటిలో ఉన్నాం, చీకటి బ్రతుకుతున్నాం, చీకటిలో సంచరించాం, చీకటిలో జీవించాం, చీకటి మాటలు మాట్లాడాం, చీకటి పనులు చేసాం. అన్నీ చీకటే, అంతా చీకటే. అంటే సత్యమేదో అసత్యమేదో, వెలుగేదో చీకటి ఏదో, పాపమేదో పుణ్యమేదో తెలియని స్థితిలో బ్రతికిన జీవితాలు మనవి. అయితే ఆ రోజు రాత్రి ఆ గొర్రెల కాపరులు తమ మందను కాసుకొని ఉండగా వారి చుట్టూ ప్రభువు దూత వారి యొద్దకు నిలిచినప్పుడు వారి చుట్టూ ఏం ప్రకాశించిందంట? దేవుని మహిమ, వెలుగు ప్రకాశించింది. వెలుగు అనగా అర్థం ఏంటి తెలిసిన? భద్రతకు గుర్తు. చీకటి పాపమునకు, అవిధేయతకు, నష్టానికి, శ్రమలకు, నిందలకు, అనారోగ్యానికి గుర్తయితే వెలుగు భద్రతకు గుర్తు. వెలుగులో ఉన్నవాడు భయపడడు, వెలుగులో ఉన్నవాడు చడియడు. వెలుగు రక్షణకు గుర్తు. చూడండి, చీకటిలో సంచరించాలంటే, చీకటిలో వెళ్ళాలంటే భయపడతాం. తెలియని ఒక మనిషి ఇంకొక మనిషి తోడు రావాలి, ఎందుకంటే భయం. కానీ వెలుగులో ఏ తోడు అవసరం లేదు, ఒంటరిగా వెళ్ళిపోతాం. వెలుగు రక్షణ కలుగ చేస్తుంది, వెలుగు ధైర్యాన్ని ఇస్తుంది, వెలుగు భద్రతనిస్తుంది. కనుక ఈ రోజున వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక వారు ధైర్యముగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు. మనలను కూడా దేవుడు ఏ విధంగా పిలిచాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ప్రకారం, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని రాయబడింది. పూర్వం మనం ఏమై ఉన్నాము? చీకటి. ఇప్పుడైతే క్రీస్తు యేసు ద్వారా మనం వెలుగులోనికి వచ్చాం. వెలుగు సంబంధమైన బిడ్డలుగా నడుచుకుంటున్నాం, రక్షణ సంబంధమైన బిడ్డలుగా జీవిస్తున్నాం. రక్షణ ఆధారమైన యేసు వైపు చూచుచు వెలుగులో నడుచుకొనుచు తాను దీపమై వాక్యమై మనకు దారి చూపిస్తున్న యేసు వెలుగులో మనం నడుస్తున్నాము కనుక ధైర్యముగా మనం జీవించగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ప్రకాశం, వెలుగు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. వెలుగు ధరించిన వారమై మన ధైర్యముగా ప్రభుతో కూడా నడవగలుగుచున్నాము. అందుకని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి మహిమ కలుగును గాక. చీకటిలో ఉన్న నీ జీవితాలకు దేవుడు తన వెలుగును ప్రసరింపచేస్తాడు. చాలామందికి వెలుగు రావాలని కోరుకుంటున్నారు, కానీ వారి జీవితంలో వెలుగు రావడం లేదు. ఆ వెలుగు అనగా ఆశీర్వాదం, వెలుగు అనగా భద్రత, వెలుగు అనగా రక్షణ, వెలుగు అనగా నీతి, సత్యం గ్రహించడం, తెలుసుకోవడం, దానిలో నడుచుకోవడం. ఇంకా చాలామంది వెలుగులోనికి రాక
చీకటిలో జీవిస్తూనే చీకటిలోనే నడుచుకుంటూ అంధకారములు వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. దేవుడు మనతో ఈ దినమందు చక్కని సమయములో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ క్రిస్మస్ దినాన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీవైతే వెలుగులోనికి వచ్చి ఉన్నావు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది, ఉదయించుచున్నది. కనుక మనం వెలుగులో నడిచిన వారమైతే మన జీవితాలకు దేవుడు తన కాంతిని, ముఖ కాంతిని మన జీవితాలను ప్రకాశింపచేస్తాడు. దేవుని ముఖము, మన ముఖము దేవుని సముఖమందు కలిసినట్లయితే మన ముఖములు ఏమవుతాయంట? వెలుగు వలె ప్రకాశిస్తాయి. మోషే ముఖము దేవునితో గడిపినందువలన ప్రకాశించినట్లుగా దేవుడు మన ముఖమును ప్రకాశింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిదేంటి? దేవదూత వచ్చి వారి దగ్గర నిలవగా వారి చీకటిలో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులు గొప్ప వెలుగును చూచిరి. వెలుగు వారికి రక్షణనిచ్చింది. వెలుగు వారికి ఏం కలుగజేసింది? భయాన్ని తొలగించింది, ఆశీర్వాదాన్ని ఇచ్చింది. రెండవది మనం చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియచేయుచున్నాను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవదూత వారి దగ్గరికి వచ్చి చెప్తున్న మొదటి మాట ఏమిటంటే, భయపడకుడి. ఏం చెప్తుంది? భయపడకుడి. ప్రతి మనుషుడు భయపడుతున్నాడు. ఈ రోజుల్లో సాతాను అందరిని భయపెడుతున్నాడు. చిన్నపిల్లలను భయపెడుతున్నాడు, యవనస్తులను భయపెడుతున్నాడు, నడి వయసు వారిని భయపెడుతున్నాడు, తల నెరిసిన వృద్ధులను కూడా వాడేం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు. సాతాను భయపెట్టని వాడెవడును ఈ లోకంలో లేడు. ప్రతి ఒక్కరిని సాతాను భయపెడుతుంది. అందరూ ఈ దినాలలో భయముతో తల్లడిల్లిపోతున్నారు. భయంకరమైన సంఘటనలు, అనేక మంది సంఘటనలు చూసి భయపడి వారి జీవితాలు ఏమైపోతాయోనని భయపడుతున్నారు. కొందరైతే జీవితంలో ఓడిపోతున్నారు కూడా. సాతాను చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు. కారణం, సాతాను ప్రతి హృదయములో భయం, ప్రతి మనస్సులో కలవరం, ప్రతి జీవితంలో ఆందోళన, ప్రతి జీవితంలో వేదన, ప్రతి జీవితంలో దుఃఖం, ప్రతి జీవితంలో గాయాలు, ప్రతి జీవితంలో అంధకారం అలుముకునేటట్లు చేస్తున్నాడు. అందరూ భయపడుతూ ఉన్నారు, భయమునకు దాసులైపోతూ ఉన్నారు. అటువంటి భయములో ఉన్న వారిని చూచి దేవుని దూత వర్తమానం తెలియజేస్తున్నటువంటి మొదటి మాట ఏమిటంటే, భయపడకుడి, భయపడకుడి, ఇదిగో భయపడవద్దు. ప్రభు దగ్గరికి వచ్చిన నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనిని చూసి కూడా భయపడవద్దు. మనుషులను చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి భయపడవద్దు, లోకస్తులను చూసి భయపడవద్దు, నీకు ఎదురవుతున్న సమస్యలను చూసి భయపడవద్దు, అంధకారం చూసి భయపడవద్దు. నీ జీవితం అగమ్య గోచరంలో అర్థం కాని స్థితిలో ఉన్నా కానీ నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. భయపడవద్దని దేవుడే తెలియచేస్తున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమలు, చీకటి మన జీవితంలో వస్తాయి. శ్రమలు వస్తాయి, చీకటి వస్తుంది. అయినప్పటికీ కూడా మనం ప్రభు యొక్క సన్నిధిలో భయపడక ధైర్యముగా నిలుచుదుముగాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములను జ్ఞాపకమునకు తెచ్చుకునడి. మనం వెలిగించబడ్డాం, వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. మనం వెలిగించబడిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. కానీ భయపడే పరిస్థితులు వస్తాయి. నువ్వు వెలిగే, అందులో డౌటే లేదు, అది ఎంతో సత్యం. ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు అంటే ప్రభువు బిడ్డవి అంతే. వెలిగించబడిన జీవితంలో శ్రమలు వస్తాయి.
ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కృంగుదల వస్తుంది. అయితే దేవుని దూత అంటుంది, భయపడకుడి, భయపడకుడి. పౌలు గారు కూడా ఏమని సెలవిస్తున్నాడు? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన మన పితరులను, పూర్వ దినములను మనం ఏం చేయాలంట? ఏం తెచ్చుకోవాలి? జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. అబ్రాహామును చూడండి, అబ్రాహాము కూడా భయపడ్డాడు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. అబ్రాహాము వెలిగించబడ్డాడు. అబ్రాహామునకు దేవుడు భయపడిన సమయంలో అభయహస్తాన్ని దేవుడు అబ్రాహామునకు ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు అబ్రాహామునకు? అభయహస్తమును దేవుడు అబ్రాహామునకు ఇచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో భయపడే పరిస్థితులు వచ్చినా భయపడద్దు. దేవుడు అబ్రాహాము నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. అబ్రాహామును పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీతో తేటగా సూటిగా మాట్లాడుతున్న మాట, భయపడవద్దు. ఎటువంటి పరిస్థితులైనా, నిన్ను కలవరపెట్టేవైనా భయపడవద్దు. నువ్వు వెలిగించబడ్డావు, ఎందుకు భయపడాలి? నువ్వు వెలుగులో ఉన్నావు, ఎందుకు భయపడాలి? నువ్వు వెలుగు సంబంధివి, ఎందుకు భయపడాలి? వెలుగు నీతో ఉంది. వెలుగు సంబంధి అయిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు వెలిగించడానికి, లోకాన్ని వెలిగించడానికి వచ్చిన యేసు నిన్ను వెలిగించాడు, నీ ఆత్మను వెలిగించాడు, నీ జీవితాన్ని వెలిగించాడు, రక్షణ నీకు అందించాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం నీకు లేదు. పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, మనుషులు ఎలాగన్నా మారనివ్వండి, మమతలు మారనివ్వండి, ఆత్మీయులు మారనివ్వండి, లోకం మారనివ్వండి, ప్రపంచమే తలకిందులు కానివ్వండి, ప్రభువు నీ పక్షమందును నిలిచి ఉన్నాడు. ప్రభువు నీ ప్రక్కన ఉన్నాడు. 1000 మంది ఒక ప్రక్క ఉండొచ్చు, నీ పక్కన ప్రభువు ఉంటే నీకు భయము లేదు. దేవుడు నీ పక్షమున న్యాయము జరిగిస్తాడు. దేవుడు నీ పక్షమున మాట్లాడుతాడు. దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. దేవుడు నీ పక్షముగా నిలిచి ఘన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మీరు ఓరక నిలిచి ఉండి చూడండి. నువ్వేం చేయవసరం, జస్ట్ నువ్వు కత్తి పట్టాల్సిన పని లేదు, యుద్ధానికి వెళ్ళాల్సిన పని లేదు, అరవాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. జస్ట్ నిలబడి ఊరకయే నిలిచి చూడండి. దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఊరక నిలిచి చూడండి. దేవుడు తన పిల్లలను ఎంత ప్రేమిస్తున్నాడు, ఈ మాటలు మీకు అర్థమగును గాక. ఆమేన్. నిజముగా నువ్వు నిలిచి చూస్తే చాలు, దేవుని పక్షమందుడు. దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకు అంటున్నాడు, భయపడవద్దు. అబ్రహాము జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు అతనితో అభయహస్తాన్ని ఇస్తున్నాడు. అబ్రహామునకు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రే, పిలువబడిన వాడే, ఏర్పరచబడిన వాడే, రాజులని యాజక సమూహంలో చేర్చబడిన వాడే, చీకటిలోని వెలుగులోనికి వచ్చిన వాడే, ప్రభువు బిడ్డగా పిలువబడుతున్న దేవుని స్వరం వింటున్నవాడే. కానీ అతని జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా భయపడుతున్నావా? నీవెవరో తెలుసా? నీవు సాక్షాత్తు నా కుమారుడివి, నీకెందుకు భయం నేనుండగా? దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన సందేశం, దేవుడిచ్చిన దర్శనం, దేవుడు చేసిన నిబంధన అనేక మంది మర్చిపోయి భయపడుతూ ఉన్నారు. చిన్న సమస్య రాగానే భయానికి దాసులైపోతున్నారు. దేవుని బిడ్డగా నీవు ధైర్యముగా నిలిచి ఉండాలి.
ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నాను, ఈ క్రిస్మస్ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఇప్పుడు జరిగిన సంఘటనలను బట్టి, మునుపు జరిగిన సంఘటనలను బట్టి, జరగబోవు సంగతులను బట్టి నువ్వు భయపడవద్దు. హల్లెలూయా. నీ పక్షమున నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నీకు న్యాయము జరిగించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను స్థిరపరచి విస్తరింప చేయువాడు గనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అబ్రాహాము యొక్క భయము తొలగిపోయింది. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రభువు మనకు ఇచ్చుచున్న అభయము హస్తం ఏంటి తెలుసిన? భయపడకుడి, భయపడకుడి. దేవదూత వారికి ఏం చెప్పింది? భయపడకుడి. దేవుడు మొట్టమొదటి పంపిన వర్తమానం అది. ఈ భూమి మీదకి మొట్టమొదటి మోసుకుని రాబడిన వాగ్దానం అది. భయపడవద్దు మరియా, భయపడవద్దు. గొర్రెల కాపురులారా భయపడవద్దు. దేవుడు అబ్రాహాముతో కూడా చెప్తున్నాడు, భయపడవద్దు. 365 సార్లు కాదు, 66 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథం మొత్తములో. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. లీప్ సంవత్సరం కలుపుకుంటే 366 రోజులు. కానీ దేవుని వాక్య గ్రంథంలో ఏమని రాయబడింది తెలిసిన? 366 రోజులు, 66 సార్లు రాయబడింది. అంటే ప్రతిదినం దేవుడినితో మాట్లాడుతున్న మొదటి మాట భయపడవద్దు. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, క్రింద మీద పడనివ్వండి, నీ కళ్ళ ముందు ఘోరము జరగనివ్వండి, నీవు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఏ రోగము నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్మిన నాటి నుండి నేటి వరకు రోగమైనను, వ్యాధి అయినను, బలహీనతలను, అనారోగ్యమైనను మాకు రాలేదు, రానివ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంటికి రెప్పలా కాపాడుతూ క్షేమమును కలుగ చేసి ఆశీర్వాదకరమైన తన రెక్కల నీడలో ప్రభు మమ్మల్ని భద్రపరిచి ఉన్నాడు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, కృంగుదల పరిస్థితులు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కానీ దేవుడు అప్పుల పాలు కానివ్వలేదు. అప్పుల పాలు కానివ్వలేదు. అవమానాలు వచ్చాయి, అవమానంలో దేవుడు నిలబెట్టి తలగా చేశాడు. కారణం, నమ్మిన రక్షకుడు, మనసెరిగిన రక్షకుడు, వెలుగును వెలిగించిన రక్షకుడు, నీతి స్వరూపుడు, కోటి సూర్య కాంతుల కంటే అత్యున్నతమైన సింహాసనాసీనుడు మా జీవితాలలోనికి ఆయన ఉదయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నా సొంత రక్షకుడుగా అంగీకరించిన నాటి నుండి నేటి వరకు నా స్థితిగతులను దేవుడు అద్భుతమైన రీతిలో మార్చాడు. ఆశీర్వాదకరమైన మెట్టులో తీసుకుని వచ్చాడు. దీవెనకరమైన పరిస్థితులను తీసుకుని వచ్చాడు. ప్రభువును నమ్మిన నాటి నుండే మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఇది దేవుని సన్నిధిలో చెప్తున్న సాక్ష్యం. ఈ మాటకు నరుడు కాదు, దేవుడే ప్రత్యక్ష సాక్ష్యగునుగాక. యేసును నమ్మిన నాటి నుండి నేటి వరకు ఆ జీవము గల దేవుడు మా పక్షమందు నిలిచి అన్ని విషయాలలో మాకు సహాయం చేస్తున్నాడు. సేవకు రాకముందు కూడా, దేవుని పరిచర్యలోనికి, సంఘ సేవలోనికి రాకముందు కూడా. హల్లెలూయా. కనుక ప్రభు నీతో మొదటిగా నిబంధన చేస్తున్నాడు, భయపడవద్దు. వాగ్దానం చేస్తున్నాడు, భయపడవద్దు. ఆయన కుడి హస్తము చాపి నీతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. పిల్లల పరిస్థితులా, ఆర్థిక ఇబ్బందులా, నీ భర్తను గురించి దిగిలా, నీ భార్యను గురించినటువంటి సమస్యలా, నీ కుటుంబ కలహాలా, అది ఏదైనా ప్రభు వైపు చూడు, నీకు వెలుగు ఉదయిస్తుంది.
ప్రభువు నీ జీవితంలో ఒక ధైర్యమైనటువంటి ఒక మాట చెప్తున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆశీర్వాదములో మొదటి ఆశీర్వాదం మనం చూస్తాం, వెలుగు. వెలుగు వలె ప్రభు మనల్ని ఆవరించి ఉన్నాడు. రెండవ ఆశీర్వాదం మనం చూసాం, భయపడవద్దు, వెలుగులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను వెలుగులో కూర్చున్నబెట్టి, వెలుగులో నిలిపి, వెలుగు నీపై ఉదయింపచేసి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట. రెండవ మాట తెలిసిన, భయపడవద్దు. మూడవ ఆశీర్వాదం, ఈ క్రిస్మస్ మూడవ ఆశీర్వాదం మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. భయపడకుడి, ఇదిగో అందరికా కొందరికా యేసు అందరికీ ప్రభువు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నాకొద్దు అనుకున్న ఆయనే నీకు ప్రభు, అంతే. కానీ ఇప్పుడు నీకు తెలియదు, ఒక సమయం ఆసన్నమైనప్పుడు ఈయన నాకు ప్రభువా, నాకు తెలిసి కూడా నేను తెలుసుకోలేకపోయానే, నేను నా చాదస్వంలో మునిగిపోయి ఈ రక్షకుని వెలుగు తెలుసుకోలేకపోయానని అప్పుడు నేత్రాలు తెరిసినా, అప్పుడు నీకు గ్రహింపు కలిగిన ప్రయోజనం శూన్యం. అందుకని దేవుని వాక్యం అంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకుడి, మీరు ఆయనను తెలుసుకొనుడి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, నేను తప్ప అనే మాట ప్రభు సెలవిస్తున్నారు. నేనే అన్నారు, నేను కూడా అని అనలేదు ఆయన. నేను కూడా వెలుగు, నేను కూడా సత్యం, నేను కూడా జీవం అనలేదు ఆయన. ఆయన అన్నారు, నేనే వెలుగు, నేనే సత్యం, నేనే జీవం అన్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఆ వెలుగునివ్వడానికి, నీకు ఆ మార్గాన్ని చూపించడానికి, నిన్ను ఆ సత్యమును నడిపించడానికి నిన్ను దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రేమించి తన ఏకైక కుమారుని నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. ఇదే శుభవార్త. హల్లెలూయా. నీ కొరకు రక్షకుడు వచ్చాడు, నీ కొరకు సంతోషకరమైన శుభవర్తమానాన్ని మోసుకుని వచ్చాడు దేవదూత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తామండి, ఉదయం లేవగానే చాలా విషయాలు వింటాం, పేపర్లో చూస్తాం, పేపర్లో చదువుతాం, న్యూస్లో చూస్తాం, వార్తల్లో వింటూ ఉంటాం. అక్కడ భయంకరమైన సంఘటన జరిగింది, ఇక్కడ భయంకరమైన సంఘటన జరిగింది, అక్కడ దుర్మరణం జరిగింది, ఇదిగో ఇక్కడ ఈ వ్యాధి ప్రబలింది, ఇది ఘోరమైన వ్యాధి అంట, ఇది వస్తే ఒక్కసారి తొలగిపోదంట, చంపేస్తుంది మనిషి. రకరకాల దుర్వార్తలు మనం వింటూ ఉంటాం. ఎటు చూసినా, ఎవరిని అడిగినా, ఎవరి నోట కూడా శుభవార్త వినిపిస్తుందండి. శుభవార్త వినిపిస్తుందా? ఎవరిని అడిగినా, ఏమా ఈరోజు నీ దగ్గర ఏమైనా మంచి శుభవార్త ఉందా అని అడిగితే శుభవార్త లేదు వారి దగ్గర. మరి ఏముంది వారి దగ్గర అంటే దుర్వార్తలే, అన్ని దుర్వార్తలే. పక్కన గురించిన దుర్వార్తలు, వేరొకరు గురించిన దుర్వార్తలు, నీ బంధువులో, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ అయిన వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీ కులం పేరటోళ్ళు, నీ మతం పేరటోళ్ళు, వాళ్ళని గురించిన దుర్వార్తలు చెప్తా ఉంటావు. నీ వలే మానవ రూపం కలిగిన వేరొక వ్యక్తిని గురించి దుర్వార్తలు చెప్తూ ఉంటావు. నీలోను వారిలోను ఒకే రక్తం ప్రవహిస్తుంది, నీ రూపం వారి రూపం ఒకేలాగా ఉంది, నీది వారిది మానవ జన్మే, అయినా నీ వారి గురించి దుర్వార్తలు చెప్తావు తప్ప మంచి వార్త నీ దగ్గర లేదు. మంచి వార్త లేని లోకములో, ఆకాశము నుండి, పరలోకము నుండి ఈ ధరణిలోనికి, చీకటి లోకములోనికి, వెలుగు లేక పడి ఉన్న ప్రజల మధ్యలోనికి దేవదూత ఏం మోసుకొని వచ్చింది? శుభవర్తమానమును మోసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శుభవర్తమానం అంటే తెలిసిన సువార్త. ఏంటది? సువార్త, శుభవార్త, సువార్త. అదే అద్భుతమైన దేవుని వాక్యం. వాక్యమే శుభవార్త, వాక్యమే
దేవుడే వాక్యం. వాక్యం అయ్యున్న దేవుడు మీ యొద్దకు రాబోతున్నాడు. వాక్యము నీ యొద్దకు రాబోతుంది. వాక్యం అయ్యున్న దేవుడు నీలో నివసించడానికి వస్తున్నాడు. నువ్వు భయపడవద్దు. ఇదే శుభవార్తని. చీకటిలో తోడు లేక అంధకారంలో నలిగిపోతున్న, సమస్యలలో కొట్టుమిట్టులాడుతూ కన్నీరు కారుస్తూ, హృదయ వేదనతో హృదయమంతా గాయాలు పాలయ్యి తుట్లుగా పొడవబడి, మనుషుల చేత గాయపరచబడి, సాతాను చేత గాయపరచబడి, సాతాను కోరలో చిక్కుకొని నలిగిపోతున్న మానవుని జీవితంలోనికి ఒక శుభవార్త మోసుకుని రాబడింది. ఆ శుభవార్త ఏం తెలిసిన? వాక్యమయ్యున్న దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ వద్దకు దిగి వస్తున్నాడు. ఇదే శుభవర్తమానం. హల్లెలూయా. ఇది శుభవర్తమానం. నాలోనికి దేవుడు రావడమే శుభవర్తమానం. నాలోనికి ప్రభువు రావడమే శుభవర్తమానం. నాలోనికి జీవము రావడమే శుభవర్తమానం. నాలోనికి వెలుగు రావడమే శుభవర్తమానం. నాలోనికి రక్షణ రావడమే శుభవర్తమానం. నన్ను ఈ లోకమును పరలోకానికి చేర్చే ఒక నిచ్చెన వేయబడడమే శుభవర్తమానం. నాకు మార్గము చూపించేదే శుభవర్తమానం. దారి తెన్ను తెలియని నా జీవితంలో ఆయన తానే వెలుగై నన్ను వెతుకుతూ వచ్చి రక్షించినదే శుభవర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున నీ జీవితంలో వాక్యమయ్యున్న దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. వాక్యమయ్యున్న దేవుడు వాక్యానుసారంగా నువ్వు ఏది చేయాలో, ఏది చేయకూడదో, మంచి ఏదో చెడేదో నీకు తెలియచేయడానికి వచ్చాడు యేసు. హల్లెలూయా. యేసును తెలియక మునుపు ఎందరో దుర్మార్గులు, ఎందరో పాపిష్టి పనులు చేసిన వాళ్ళు యేసు వారి హృదయంలోనికి వచ్చిన తర్వాత, యేసు వారి హృదయాలను వెలిగించిన తర్వాత, యేసు వారితో మాట్లాడిన తర్వాత, యేసు వారికి రక్షకుడిగా వారి జీవితంలో అంగీకరించిన తర్వాత వారిలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయాయి, వారిలో ఉన్న మానసిక రుగ్మతలు తొలగిపోయాయి, వారిలో ఉన్న బలహీనతలు తొలగిపోయాయి, వారి జీవితంలో సమస్యలు తొలగిపోయాయి, వారి రోత బ్రతుకు మార్చబడింది, వారి చెరసాల సంఖ్యలు తెంచబడ్డాయి, వారు కరడు కట్టిన హృదయాలు తొలగిపోయాయి, కఠిన హృదయాలు మాంసపు గుండెగా మార్చబడ్డాయి, దుర్మార్గులు నీతిమంతులుగా మార్చబడ్డారు, అవినీతి పరులు నీతిపరులుగా మార్చబడ్డారు, దుష్టులు క్షేమముగా ప్రభు కొరకు నిలిచి ఉన్నారు. ఇదే నిజమైన క్రిస్మస్ దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం చూద్దాం క్రిస్మస్ ఆశీర్వాదం. నాలుగవ క్రిస్మస్ ఆశీర్వాదం చూద్దాం. చూడండి, లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరు పుట్టారంటే మన కోసం? ఎవరు పుట్టారు మన కోసం? రక్షకుడు. రాక్షసుడు కాదు, రాక్షసుడు కాదండి. మనకి పుడతారు పిల్లలు కొన్నిసార్లు. ఆ పిల్లలు ఎలా తయారవుతారు తెలుసునా? వీడు నా కడుపును రాక్షసుడిలాగా ఉన్నాడండి, నా కడుపు రాక్షసిలాగా ఉంది. ఎవడో ఒకడు ఆటో మీద రాసుకున్నాడు, ఏమన్నా రాక్షసి, నేను నా రాక్షసి అని రాసుకున్నాడు. రాక్షసితో సహవాసం చేయడం ఏంట్రా నాయనా? ఎవడైనా మనుషుతో సహవాసం చేస్తాడు. నేను నా రాక్షసి. రాక్షసి అంటే అర్థం ఏంటి? బాధించేది, వేధించేది, ఇబ్బంది పెట్టేది, నీకు నెమ్మది లేకుండా చేసేది రాక్షసి, క్షేమం లేకుండా చేసేది రాక్షసి. రాక్షసితో నా సహవాసమా అంటున్నాడు. నేను నా రాక్షసి అంటున్నాడు. ప్రేయసి అంట. రాక్షసి ప్రేయసి ఎలా అవుతుందో తెలియదు అట్లాడికి. అంటే అర్థం ఏం తెలిసిన? నిజమే ఆ మాట. వాడికి అది సమంజసమే. ఎందుకంటే వాడు ఇంకా చీకటిలో ఉన్నాడు. వాడు వెలుగులోనికి రాలేదు కనుక చీకటికి వెలుగుకి తేడా తెలియదు. నువ్వు రాత్రి వేళ గాఢాంధకారంలో ఉన్నావు అనుకోండి, నువ్వున్న గాఢాంధకారము నీ చుట్టూ కూడా గాఢాంధకారాన్ని కమ్ముకునే ఉంటుంది. కన్ను పొడుచుకున్న కానురాని దట్టమైన చీకటిలో ఉన్నప్పుడు నీకు వెలుగు ఒక ఆశాకిరణంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక
చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నీకు సత్యమేదో అసత్యమేదో వెలుగేదో చీకటేదో అర్థమవుతుంది. అప్పుడు దాకా నీ జీవితంలో సత్యము చీకటి వెలుగుకు తేడా తెలియదు. అందుకని రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడానికి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నిన్ను ఈ లోకము నుండి, ఈ దరిద్రం నుండి, శాపగ్రస్తమైన బ్రతుకు నుండి, ఈ దుర్నీతి నుండి, ఈ దుర్మార్గత నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి నిన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. యేసు ప్రభు నిన్ను 2 విధాలుగా రక్షించడానికి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకుని, 2 విధాలుగా. ఒకటి శరీర సంబంధమైన రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన రక్షణ. ఈ 2 బాహ్యమందును అంతరంగమందును నీకు రక్షణ కలుగ చేయడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. నమ్మిన వారైతే చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొడదామా? బిగ్గరగా 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 చప్పట్లు కొడదాం. నిజమే, నా జీవితంలో రక్షణ అంతరంగమందును బాహ్యమందును అనుభవించాను. మా కుటుంబంలో నేను చెవిటివాడిగా పుట్టాను. నాకు శరీర సంబంధమైన స్వస్థత అవసరం. యేసు నా దగ్గరికి వచ్చారు. ఆయన నన్ను వెతుకుతూ వచ్చారు. మొదటిగా నా కుటుంబంలో నాకు చెవులను ఆయన తెరవచేశాడు. రెండవదిగా నా తమ్ముడు ఎన్నో సంవత్సరాలుగా మంచం మీద పరుండి ఉన్నాడు. తిరగని స్థలము లేదు, వెళ్ళని చోట లేదు, వెళ్ళని మందు లేదు, వాడని మందు లేదు, తిరగని గుడులు లేవు. మాకు ఇష్ట దైవం ప్రతి ఏటా మా నాన్న మమ్మలను పోతులూరి వీర బ్రహ్మం గారి దగ్గర తీసుకుని వెళ్తాడు. ప్రతి ఏటా తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా పూజలు పురస్కారాలు చేసిన తర్వాత గుండు గీయించుకొని వస్తాడు. ఎన్నో శ్లోకాలు మా నాన్నగారు రాశారు స్వయంగా. మా నాన్నగారు మా గ్రామంలో ఒక పూజారిగా వ్యవహరించేవారు. ప్రతి ఏటా గ్రామములో కార్యక్రమాలు జరిపించేవారు దేవుడి పేరిట. కానీ నా కుటుంబం, ఇది నగ్న సత్యం, ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా ఇది నా జీవితంలో జరిగిన సంఘటన. మా గ్రామంలోనికి వెళ్ళి మా బంధువులను అడిగిన చెప్పే సంఘటన ఇదే. ఏ దేవతలు దేవుళ్ళను ఆరాధించాడో మా నాన్నగారు, అదే గుడిలో, అదే దేవతలకు దేవుళ్ళకు చేసినట్టున్న గుడిలో పొటాషియం తాగి చచ్చిపోయాడు. పొటాషియం సైనడ్ తాగి చనిపోయాడు. అది పొటాషియం దేనికి వాడతారంటే, కంసాలి వారు వాడతారు దాన్ని. బంగారు పని చేసే వాళ్ళు వాడతారు దాన్ని. అది తాగి చనిపోయాడు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ నా జీవితంలో చీకటి అలుముకుపోయింది. మా కుటుంబంలో వేదన అలుముకుపోయింది. మా కుటుంబం అంతా దుఃఖ సాగరంలో మిగిలిపోయింది. మా అమ్మ మీ 3 పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి వేదనతో నలిగిపోతుంది. చేసేది లేక మచిలీపట్నంలో శారదా నగరం అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి, మా నాన్నగారు అక్కడ ఉన్నారు, ఆ శారదా నగరాన్ని విడిచిపెట్టి ఇక్కడ చిలకలపూడి, మచిలీపట్నంలో చిలకలపూడి అనే ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడిపోయింది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి స్థిరపడిపోయింది. మా నాన్నగారిది గుడివాడ దగ్గర తమిర్సి. మా నాన్నగారిది గుడివాడ దగ్గర తమిర్సి. మా నాన్నగారికి చాలా పొలాలు ఉన్నాయి. వాళ్ళకి రైస్ మిల్లు కూడా ఉంది. మీరు ఎప్పుడైనా మైక్లో వినేవాళ్ళు లేకపోతే లైవ్లో వినేవాళ్ళు ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ధైర్యంగా నేను ఈ మాట చెప్తున్నాను. కానీ ఒక రోజున చాలా సంవత్సరాలు ప్రభువుని ఎరిగిన తర్వాత, చాలా సంవత్సరాలు తర్వాత మా యొక్క నాన్నగారు బంధువులు చూద్దామని చెప్పి వెళితే వాళ్ళు మమ్మల్ని ఇంటికి రానివ్వలేదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కనుక మా ఇంటికి రాకూడదని చెప్పారు ముఖం మీదే. అది మొదలుకొని ఈరోజు వరకు మేము వారింటికి వెళ్ళలేదు. యేసును అంగీకరించినందు వలన బంధాలు తెంచుకున్నారు.
ఇదే యేసులో ఉన్న గొప్ప రక్షణ. ఇది రక్షణ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? చెప్తా వినండి. నిజంగా బంధాలు తెగిపోయినాయి, బంధువులు వెలివేశారు, తోడు లేక మిగిలాము, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల మధ్యలో ఆదరించే దిక్కు లేక కుటుంబం అంతా అల్లాడుతున్న సమయంలో ఎక్కడో ప్రార్థనలు జరుగుతున్నాయి, సువార్త సభలు జరుగుతున్నాయి. ఆ సువార్త సభలకు మా అమ్మోళ్ళు వాళ్ళందరూ వెళ్ళారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చివరిలో దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీణా జెస్సీ జో మధు, వాళ్ళిద్దరిది కూడా చెన్నై, వాళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు. వీణా జెస్సీ జో మధు, ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నిశ్చితమే పాట రాసింది వాళ్ళే. కనుక అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను చెప్పాను, నాకు వినపడదు అని సైగ చేసి చెప్పాను. వాళ్ళు వెంటనే అర్థం చేసుకొని ప్రార్థన చేస్తే నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. అందుకే నేను బైబిల్ పట్టుకున్నాను, ఇది వాస్తవం. అందుకే నేను దేవుని సేవకు వచ్చాను, ఇది వాస్తవం. ఈ మాటకు దేవుడే ప్రత్యుత్తరవాది అగునుగాక. ఎప్పుడైతే నేను యేసుని అంగీకరించానో, ఆయన నాకు ప్రార్థన చేశారో, మహా అద్భుతం నా జీవితంలో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే నా చెవులు తెరవబడ్డాయి. ఆనాటి నుండి నేను వినడం స్టార్ట్ చేశాను. కనుక నెమ్మదిగా నా జీవితంలో దేవుని కార్యాలు జరగడం ప్రారంభించాయి. ఎన్నో సంవత్సరాలుగా మా తమ్ముడు, మంచం మీద ఉన్నటువంటి నా తమ్ముడు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చి డైలీ ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఆ ప్రార్థన ఈరోజు నా తమ్ముడు చూస్తే వాడు నాకు అన్నలాగా ఉంటాడు, తమ్ముళ్ళలాగా ఉన్నాడు. అర్థమవుతుందా? అట్లా దేవుడు చేశాడు. వాడు పెళ్ళికి పనికిరాడు, సంవత్సరానికి పనికిరాడు, నరాల బలహీనత అని డాక్టర్లు ఎన్నెన్నో చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసి పెళ్లి చేశారు. చక్కని బిడ్డలను దేవుడు ధరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన రక్షకుడు. ఎటువంటి రక్షకుడు అని అంటే, బాహ్యమందును అంతరంగమందును నిన్ను రక్షించేవాడు. బాహ్యమందును అంతరంగమందును నీ జీవితంలో అద్భుతాలు చేసేవాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, ఇప్పుడైనా చూస్తావు, ఈ క్షణమందైనా నువ్వు చూడగలవు. కనుక నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఎన్నో చేశాడు. సంఘానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో నిలబెట్టి మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు గంటల తరబడి. ఎందుకంటే మనం అందరము కూడా ఎలా వచ్చాము? ఆయన ద్వారా రక్షణ పొంది. రక్షణ అంటే అద్భుతాలు, మారు మనస్సు. ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి స్వతహాగా మనమే దేవునికి సమర్పించుకొని, స్వతహాగా బలవంతమేమీ లేకుండా స్వతహాగా దేవునికి మన జీవితాలు అప్పగించుకొని నమ్మి విశ్వసించాము కనుక దేవుడు మన జీవితాలు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 46వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనం. ఆయన రక్షణకర్తగా ఈ లోకంలో జన్మించాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఎంత మంచి మాట అండి. స్తోత్రార్హుడు, 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 స్తుతుల సింహాసనాసీనుడు, వేవేల నోళ్లతో స్తుతింపదగిన స్తోత్రార్హుడు ఆయన. స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, పూజనీయుడు, పాదాభివందనము చేయుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు.
దేవునికి స్తోత్రం. స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన నా దేవుడు, నా రక్షణకర్త. గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను, నా రక్షణకర్త. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు ఆ మాట. ఎన్ని సంవత్సరాలను ప్రభువు నమ్ముకొని సేవలకు వచ్చే 18 ఏళ్ళు, 22 సంవత్సరాలు క్షమించండి, ఈ ప్రాంతానికి వచ్చి 18 ఏళ్ళు, సేవలకు వచ్చి 22 ఏళ్ళు, ఇంకా మునిపి 2 సంవత్సరాలు మునిపే రక్షణ, 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మునిపే రక్షణ పొందాం. ఇన్నేళ్లుగా ఆయన నాకు ఎలా ఉన్నాడో అనుభవించి చెప్తున్నాను మీతో. ఆయన నా రక్షణకర్త, ఆయన నా స్తోత్రార్హుడు, బహుగా స్తుతులకు యోగ్యుడు, ఆయన స్తుతి నొందునుగాక. ఆమెన్, ఆమెన్. వేనోళ్ళ స్తుతించిన ఆయన రుణం నేను తీర్చలేను. ఆయన రుణం నా జీవితకాలం అంతా కొనియాడిన ఆయన రుణం నేను తీర్చలేను. ఒక మనిషి రుణం మనం తీర్చగలం, కానీ నిజమైన దేవుని రుణాన్ని మనం ఎన్నటికీ తీర్చలేం. ఎందుకంటే ఆయన బాహ్యమందును అంతరంగమందును సంరక్షణతో నేను రక్షించు దుర్గమైన దేవుడు కనుక ఆయన రక్షణకర్త. ఆయన ఏమై ఉన్నాడు? నా రక్షణకర్త అని దావీదు మాట్లాడుతున్నాడు. చూద్దాం దేవుని వాక్యం నుంచి 25వ కీర్తన 5వ వచనం. 25వ కీర్తన 5వ వచనం. నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నా రక్షణకు ఆధారంగా ఈ లోకంలో జన్మించాడు. యేసయ్య నా రక్షణకు ఆధారమై జన్మించాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నేను రక్షించడానికే, నిన్ను రక్షించడానికే. నువ్వు అది తెలుసుకొని నిజమా అని నువ్వు తెలుసుకొని దాని సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలో తెలుసునా? ముందు రుచి చూడు. నువ్వు ముందే సర్టిఫికెట్ ఇవ్వద్దు, ముందే యేసు ప్రభు గొప్ప దేవుడని చెప్పొద్దు, ముందే యేసు లోకరక్షకుడని చెప్పొద్దు. ముందు నువ్వేం చేయాలో తెలుసునా? నీ మనస్సులో ఆయనను రుచి చూడు, నీ అంతరంగములో ఆయన రుచి చూడు, విశ్వసించు, ప్రార్థించు, దేవుణ్ణి అడుగు. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తున్నాము. నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. దినమెల్లా కనిపెట్టుకున్నాడట. ఎందుకంటే ఆయన నాకు రక్షణకర్త. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు ఆయన నాకు రక్షణ ఆధారమాయెను. దేవునికి స్తోత్రం. నా రక్షణకు కారణభూతుడు ఆయన. నిజంగా ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? నా రక్షణకు కారణభూతుడు, నన్ను రక్షించడానికి దిగివచ్చిన వాడు, రక్షణ ఆధారమైన దేవుడు. ఆపత్కాలమున 33వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం రాయబడింది, ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగా ఉండుము. ఎప్పుడు ఆయన నీకు రక్షణకర్తగా ఉన్నాడు? ఎప్పుడు? ఆపత్కాలములో. నీకు ఆపద సంభవించినప్పుడు, అపాయము వచ్చినప్పుడు, చేదైన పరిస్థితుల జీవితంలో వచ్చినప్పుడు, వేదనకరమైన పరిస్థితుల జీవితంలో వచ్చినప్పుడు, బలహీనత నిన్ను ఆవరించినప్పుడు, దుఃఖము నిన్ను ఆవరించినప్పుడు, మనుషులు నిన్ను చూచి అన్నప్పుడు, మనుషులు నీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, నిన్ను చూచి తల ఆడించుచు కనుసైగ చేయుచు ఉన్నప్పుడు, నీ పరిస్థితులన్నీ కూడా అధోపాతాళానికి త్రొక్కబడినప్పుడు, మనుషులందరూ నీ చెయ్యి విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయినప్పుడు, ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉన్నావు. ఎలా ఉన్నాడు ఆయన మనకు? రక్షణాధారం, ఆధారమైన దేవుడు. ఆయనే మనకు ఆధారం.
ఆయన మనకు కేడెము. అండ ఉంటే అండ పట్టుకొని కొండ ఎక్కగలం. ఏముండాలి? అండ దొరకాలి. ఏదైనా ఒక బలమైన అండ దొరకాలి. అండ దొరికితే అండ పట్టుకొని కొండ ఎక్కువ అన్నారు పెద్దలు. దేవుడు మనకు అండ, దేవుడు మనకు ఆధారం, రక్షణ ఆధారం. రక్షణ ద్వారా ఆయన మనకు ఆధారం అయ్యాడు. ఇప్పుడు రక్షించబడిన నీవు రక్షణను బట్టి నీకు ఆయన ఆధారంగా దొరికాడు కనుక ఆ ఆధారమును పట్టుకొని నీవు ఏం చేయాలి? కొండలెక్కాలి. ఇదే కీర్తనకారుడు అంటాడు, నాకు రక్షణాధారం అన్న ఈ కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నీవు నాకు అండ, నీవే నాకు కొండ, నీవే నాకు శైలము, నీవే నాకు దుర్గము అంటూ, ఇదిగో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆ కొండపైకి నన్ను ఎక్కించయ్యా. గొర్రెల కాపరేమిటి? కొండను చూసి ఎక్కాలనుకోవడం ఏంటి? ఆశకు హద్దులు ఉండాలి కదా. ఎవరైనా అనే మాట ఇదే కదా, ఆశకు హద్దులు ఉండాలి. కొండ మీద ఏముంది? ఎందుకు కొండ ఎక్కాలనుకుంటున్నాడు? ఎందుకు ఆ కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు అంటే, కొండపైన పట్టణం ఉంది, కొండపైన రాజ్యం ఉంది, దగదగ మెరుగుచున్నటువంటి ఒక పట్టణం కనబడుతుంది. దావీదు జీవితంలో కొండపైకి నన్ను ఎక్కించు అంటే, నేను రాజ్యంలోనికి రావాలి, రాజు అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, నన్ను ఎక్కించు ఆ స్థాయికని కోరుకున్నాడు. గొర్రెల కాపరిని దేవుడు ఆశలు, వాంఛలు, కోరికలు తీర్చి, నీతిమంతుల కోరికలు దేవుడు తీరుస్తాడు, హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీతిమంతుల ఆశ తనివి తీరా దేవుడు తృప్తిపరుస్తాడు. ఉన్నతమైన శిఖరం పైకి ఎక్కించాడు. అందుకే అంటున్నాడు, ఆయన నాకు రక్షణాధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని దేవుడు దేని నుండి రక్షించాడు? త్వరగా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇంకొకరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చదవాలి. శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగినందున అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయిన దినాలలో ఆయన శరీరధారి అయిన మహారోధనతో కన్నీళ్లతో మొరపెట్టాడు. ఎందుకంటే మరణము నుండి రక్షించాలని. ఎవరికి మొరపెట్టాడు? తన్ను మరణం నుండి రక్షించగలవానికి. మనం ఈరోజు మొరపెడుతున్నాం దేవునికి. దేనికి మొరపెడుతున్నాం? మరణము నుండి, మరణ పాశాల నుండి, మరణపు బంధకాల నుంచి, మరణపు ఉరుల నుంచి, మరణకరమైనటువంటి బలహీనతల నుంచి, రోగాల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపించి, తప్పించి, కాపాడి క్షేమమునకు లేవనెత్తాలని మనం ఏం చేస్తున్నాం? దేవునికి అనుదిన మానక ప్రార్థన చేస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను మరణ భయం నుండి విడిపించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. చాలు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన అంటే ఎవరు? యేసు. ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు, ఆయన వెలుగు, ఆయన సత్యం, ఆయన జీవం. తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయనే విడిపిస్తాడు, ఆయనే విమోచిస్తాడు. కనుక ఆయనకు రక్షకుడు యేసు అని పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురాశలలోని, దుర్దశల నుంచి, నాశనము నుండి ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చారు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాటలు తెలుసునా, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏ మనుష్య కుమారుడి లోకములోనికి
యేసు ఈ లోకంలోనికి వచ్చను. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే, నశించిపోతున్న నిన్ను నన్ను, నశించిపోతున్న నీ జీవితాన్ని, నశించిపోతున్న నా జీవితాన్ని వెదకి 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 రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా దేవుడు మనలను సాతాను చెర నుండి రక్షించడానికి, విడిపించడానికి వచ్చాడు. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడిస్తాయి. కనుక గొర్రెల కాపరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మరొక ఆశీర్వాదాన్ని, 5వ ఆశీర్వాదాన్ని చూద్దాం. ఈ క్రిస్మస్ ఆశీర్వాదం 5వది చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికి మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉంటే మీరు చూచెదరు అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. పుట్టిన నాడే కనీసం చూడడానికి కూడా బట్టలు లేకుండా మనలను ప్రేమించి శుద్ధమైన వస్త్రాలు దేవుడు మనకు ధరింపజేసి మనలను ఉన్నత రాజ్యం చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు సరైన వస్త్రాలు లేక పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడిగా ప్రభు ఈ లోకాలనికి వచ్చాడు. పొత్తిగుడ్డలు అంటే ఏంటి తెలుసా? రక్తముతో కూడిన వస్త్రాలు, రక్తపు వస్త్రాలు. సరైన వస్త్రాలు కూడా వారి దారిలో ప్రయాణమే వెళుతున్నారు, బాటసారిగా వెళుతున్నారు. ఎవరిని తలుపు తట్టినా తలుపు తీయలేదు. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి యేసు పశువుల తొట్టెలో, ఎక్కడ? పశువుల పాకలో, పశువుల తొట్టె. ఎందుకుంది పశువుల తొట్టె? పశువులకు అందులో కుడితి పోస్తారు, నీళ్లు పోస్తారు. ఆ పశువుల తొట్టిలో స్థలము లేక, సత్రములో స్థలము లేనందున అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను పరలోకానికి చేర్చడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఒక ఆనవాలు నీకు ఇస్తున్నాడు. మీకు ఇదే ఆనవాలు అన్నాడు. ఏంటి ఆనవాలు అంటే, ఒక శిశువు రక్తపు గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉంటాడు. ఆయనే యేసు, ఆయనే రక్షకుడు, ఆయనే లోకరక్షకుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దానికి మీకు ఇదే ఆనవాలు. యేసు ఎందుకు అంత దీనుడుగా వచ్చాడు? యేసు ఎందుకు అంత దీనమైన స్థితిలో జన్మించాల్సి వచ్చింది? ఆయన రాజు కదా. జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, రాజా, రాజుగా జన్మించిన వాడు ఎక్కడా? ఎందుకు రాజునే ప్రశ్నించారంటే, రాజులు వంశములోనే రాజులు పుడతారు, రాజవంశములో రాజు పుట్టాలి. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఒక రాజు పుడతాడు అని వారికి శాస్త్రాలు చెప్పాయి. అందుకనే జ్ఞానులు అవి తీసుకుని వెళ్ళారు. బంగారమును, బోళమును, సాంబ్రాన్ని తీసుకుని వెళ్ళారు. కానుకగా దేవునికి సమర్పించారు. దానిలోనికి వెళితే ఇప్పుడు మనం బయటికి రాలేం, ఆ సబ్జెక్ట్ వేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు ప్రభువుని ఆరాధించారు, గొల్లలు ప్రభువుని ఆరాధించారు. ఈరోజు మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. యేసు ఎందుకు అంత దీనుడుగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది అంటే, ఒకవేళ యేసు ప్రభు కనుక రాజ కుటుంబంలో జన్మించినట్లయితే రాజుల వరకే ఆయనను ఆరాధించేవాళ్ళు. ఒకవేళ ఆయన ధనవంతుల ఇళ్లలో పుట్టినట్లయితే ధనవంతులకు ఆయన దేవుడు అయ్యేవాడు. కానీ యేసు పశుశాలలో దీనుడుగా జన్మించటను బట్టి సర్వలోక రక్షకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సకల ప్రజలు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారు ఈ రోజున. కీర్తనకారుడు దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుచున్నారు, వచ్చెదరు. సకల ప్రజలు ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నారు. కారణం చిన్న పెద్ద, పేద ధనిక తారతమ్యము చూపకుండా, తెల్లవాడని నల్లవాడని, తెలిసిన వాడని ఏమీ తెలియని వాడని, ఈ తారతమ్యాలు జ్ఞాని అజ్ఞానని తారతమ్యాలు చూపించకుండా ప్రతి వారి ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రతి వారి రోదన ఆయన వింటున్నాడు. ప్రతి వారి ఆక్రందన ఆయన వింటున్నాడు. ప్రతి వారి గుండె శబ్దాన్ని ఆయన వింటున్నాడు. పిలిస్తే పలికే దేవుడు ఆయన. నువ్వు అడిగితే నీకు ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు తడితే నీ కొరకు తీసే దేవుడు ఆయన. ప్రతి మనిషిని తన ప్రేమతో ఆయన పిలిచాడు. ప్రతి మనిషిని తన ప్రేమతో గెలిచాడు. ఈ రోజున ఢిల్లీ నుండి గల్లీ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి గల్లీలో దేవుని ఆరాధించేవారు ఉన్నారు అనంటే దానికి కారణం హృదయ స్పందన వినే దేవుడు ఆయన. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు ఆయన. మన అక్కరలు ఎరిగి తీర్చిన దేవుడు ఆయన. కనుక మనం ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగాం, స్మరించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. నీ కొరకే ఆయన దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యం రాయబడింది, ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున వారిని మరణ భయము నుండి విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలి భాగస్థుడాయను. దాసుని రూపము ధరించి తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సింహాసనమును విడిచి సిలువకు దిగి వచ్చాడు. సింహాసనాన్ని విడిచి, రాజరికాన్ని విడిచి, తనను తాను తగ్గించుకొని తన మహిమను విడిచి, తన స్థానమును విడిచి, తన మహిమను విడిచి రిక్తునిగా, సామాన్యమైన వ్యక్తిగా, దీనుడుగా, అత్యంత సామాన్యమైన వ్యక్తిగా నిరుపేద కుటుంబంలో జన్మించింది. నిరుపేద పరిస్థితుల్లో రావడానికి కారణం అడుగంటిన జీవితాలను, ఆశాభావం లేని జీవితాలను, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని గొప్ప వెలుగులోని తీసుకురావడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి, అర్హత లేని వారికి అర్హత కలుగ చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఈ లోకానికి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చారు. ఈ క్రిస్మస్ దినాన ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మీరు తెలుసుకుంటున్నారు. 6వ ఆశీర్వాదాన్ని చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందరి జీవితాల్లో చింత, సమాధానం లేక చింత, నెమ్మది లేక చింత, అశాంతి. చాలామంది జీవితాల్లో అశాంతి. ఎంత దేవుని సన్నిధికి వచ్చినా కొంతమంది జీవితాల్లో ఎన్ని కార్యక్రమాలు చేసినా, దేవుని చేసినా వారి జీవితాలు ఇంకా అశాంతి. ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని బలహీనత, ఏదో తెలియని చీకటి వారిని వెంబడిస్తూ ఇంకా వారి జీవితాల్లో, వారి గుండెల్లో అశాంతిని మిగిల్చింది, చింతను మిగిల్చింది. అయితే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? సమాధానం ఇచ్చుటకు యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. పరలోకంలో మీకు సమాధానం చెప్పాడా? మీరు బతికినంత కాలం మీకు ఈ లోకంలో సమాధానం లేదు. మీరు సచ్చిన తర్వాత మీకు పరలోకంలో
మీకోసం ముగ్గురు రెడీగా ఉంటారు. 1 రంభ, 2 ఊర్వశి, 3 మేనక అని చెప్పాడు ఒకడు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సంతోషించి గంతులేయరా అని. వీడి వేషాలు చూసారా? ఇక్కడ వేసిన వేషాలు చాలదు, అక్కడ కూడా వేషాలు వేయడానికి. ఒక చెరువులో నీళ్ళన్నీ ఎండిపోతుంటే 2 కొంగలు రోజు ఆ చెరువులో చేపలు తిని ఒకరోజు అనుకున్నాయంట, మనం ఈ చెరువులో చేపలని తింటున్నాం, ఈ చెరువులో మనతో పాటు సహవాసం చేస్తున్నటువంటి తాబేలు ఒకటి ఉంది, ఆ తాబేలను కూడా రక్షిద్దామని చెప్పి త్వరగా ఈ నీళ్ళు ఎండిపోతే చచ్చిపోద్దని చెప్పి ఆ తాబేలుకి ఈ యొక్క కొంగలు 2 ఉపదేశం చేసినాయంట. మేము ఒక చెరువును చూసాము, చాలా పెద్ద చెరువు, అక్కడ ఎప్పటికీ కూడా ఎండిపోదు, అక్కడ సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి, పుష్కలంగా చేపలు ఉంటాయి, నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది అని ఈ 2 కొంగలు ఉపదేశం చేసేయంట. సరే కానీ నన్ను ఎట తీసుకెళ్తారు అందంట. మేము చెప్తాము ఉపాయం, మేము చెప్పినట్టు నువ్వు చేయమని చెప్పినాయంట ఈ కొంగలు. సరే అని చెప్పి ఒక పుల్ల తీసుకొచ్చినంట, ఒక కర్ర. ఇదిగో ఒక పక్క నేను, ఇంకో పక్క నా సహోదరి, ఇద్దరం కూడా కర్రను పట్టుకుంటాం నోటితో. నువ్వు కూడా ఏం చేయాలి, కింద నుంచి ఆ కర్రని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి ఆ మహా గొప్ప నదిలో వదిలే వరకు నువ్వు నోరు తెరవకూడదు అని చెప్పినాయి అంట. సరే మంచిదని చెప్పి, బాగుంది, ప్లాన్ బాగుందని చెప్పి రెడీ అయింది, బయలుదేరింది. ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి కొంగలు, అందరు చూడముచ్చటగా చూస్తూ ఉన్నారు. అరే 2 కొంగలు కర్ర పట్టుకొని మధ్యలో తాబేలు దాన్ని పట్టుకొని చక్కగా వెళుతుంది, బాగుంది సన్నివేశం అనుకుంటా ఉన్నారు. వారు వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు మధ్యలో ఒక డౌట్ వచ్చిందంట. అక్కడ కూడా నీళ్ళు అయిపోతాను అని అడుగుదామని నోరు తెరిచిందంట, అంతే. అడుగుదామని చెప్పి నోరు తెరిచిందంట, అంతే. ఇక వాటి ప్రయాసం వ్యర్థమైపోయింది, కొంగల ప్రయాసం వ్యర్థమైపోయింది. ఇది కింద పడింది. ఏది? తాబేలు నోరు తెరిచింది కదా, నోరు తెరవద్దని చెప్పినా నోరు తెరిచింది, కింద పడింది. అంతే సంగతులు, దెబ్బ సచ్చింది. చాలామంది జీవితాల్లో ఇలానే ఉన్నాయి. ఈ లోకమైన దౌర్భాగ్యమైన స్థితి నుంచి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నాడు. అక్కడ అది పరిశుద్ధుల పట్టణం, అక్కడ పాపము లేని ప్రదేశం, అది పాపులు లేని ప్రదేశం. అక్కడ స్త్రీ అని పురుషుడని లింగభేదం అక్కడ ఉండదు. అక్కడ వెలుగను, అక్కడ చీకటి ఉండదు, నిత్యం వెలుగే ఉండదు, గొర్రెపిల్ల వెలుగు ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ సమృద్ధి ఉంటుంది. అక్కడ తోముకునే పని ఉండదు, కడుక్కునే పని ఉండదు, తినే పని ఉండదు, ఆకలి ఉండదు. ఆ మహాసమృద్ధి గల దేశానికి వెళదాం రండిరా బాబు అంటే అక్కడ కూడా వీళ్ళు ఉంటారా? ఎవరాళ్ళు? వీళ్ళు ముగ్గురు, ముందు చెప్పిన వాళ్ళు ముగ్గురు. ఇట్లాంటి దుర్మార్గమైన మనసు ఎరిగిన వాళ్ళు ఉంటారు. వారి జీవితంలో ఎప్పటికీ కూడా సమాధానం దొరకదు. వారి జీవితంలో ఎప్పటికీ కూడా సమాధానం పొందలేరు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సమాధానం ఇవ్వడానికి వచ్చారు. నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. ఆయన సమాధానమునకు అధిపతి. యేసు ఎవరు? సమాధానమునకు అధిపతి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, శిశువు కుమారుడు అనుగ్రహింపబడిన 2 వేరే ప్రభు చిత్తం మీద మరొకసారి చెప్తాను. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానమునకు అధిపతి, సమాధానమునకు ఆయన అధిపతి. ఒక్కొక్క టైటిల్ ఇచ్చాడు చూడండి ఆయనకి. ఒక్కొక్క టైటిల్ మీద ఒక్కొక్క మెసేజ్ కొన్ని దినాలు చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త, సమాధానమునకు అధిపతి. ఎవరైనా సమాధానమునకు అధిపతి. ఆయన వలన నీకు దీర్ఘాయు, సుఖముతో జీవించు సంవత్సరములు
ఆయన ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. ఈ రోజున దేవుని బిడ్డగా నీవు నేను సుఖముగా జీవించగలుగుతున్నామంటే అది ఆయన ద్వారా సుఖ జీవనంతో గడుపు దినములు దేవుడు మనకు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 26:3 రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారు నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు, ఏలయనగా అతడు యందు విశ్వాసము. ఎవరు ప్రభువు మీద విశ్వాసం ఉంచుతారో వారు సమాధానంగా ఉంటారు. ఎవరు దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారిని శాంతిగా దేవుడు కాపాడుతాడు. శాంతి కావాలి, శాంతి కావాలని నువ్వు శాంతి సంబంధమైన కార్యక్రమాలు చేస్తే శాంతి రాదు. శాంతి నీకు రావాలంటే నువ్వు మొదట చేరుకోవలసిన వ్యక్తిని చేరుకో, రావలసిన ప్రాంతానికి రా, అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. యేసు ప్రభు అన్నారు, నా శాంతి నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. లోకము కూడా శాంతి ఇస్తుంది, తాత్కాలికమైన శాంతి, తాత్కాలికమైన ఉపశమనం. కానీ యేసయ్య ఇచ్చే శాంతి అది శాశ్వతమైనది. హల్లెలూయా. నా యొద్దకు రండి దప్పిగొన్న వారులారా, నా యొద్దకు రండి, నేనిచ్చు ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పిగా గొనడు, దాహము గొనడు. నీ దాహమును తీర్చువాడు, నీ ఆకలి తీర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన శాంతినిచ్చేవాడు. ఒక స్త్రీ చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాను అనుకొని లేవలేని స్థితిలో 12 సంవత్సరాల నుంచి తనకున్నదంతా ఖర్చు పెట్టేసి భయంకరంగా దిగజారిన స్థితిలో విశ్వాసంతో దేవుని మాటలు విని యేసు ప్రభుని గురించి తెలుసుకొని యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడని గుర్తించి ఆమె నెమ్మదిగా లేచి విశ్వాసంతో బలపడి ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు జనాల మధ్యలో ఉంచి విస్తారమైన జనం ఆయన చుట్టూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది, వెంటనే స్వస్థత పొందింది. యేసు ప్రభు ఆమెను చూస్తూ అంటున్నాడు, కుమారి ధైర్యము గల దానివై ఇంటికి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గల దానివై వెళ్ళు. నీ జీవితంలో ఇంతవరకు వ్యాధి వలన సమాధానం లేదు కదా, నీకున్న రోగాన్ని బట్టి సమాధానం పోయింది. అవును, నిజమే. మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలం మనం ఎన్ని శోధనలు అనుభవిస్తున్నామో, ఎన్ని వేదనలు అనుభవిస్తున్నామో. మన హృదయ గుండె కోత ఎవడు తీర్చలేనిది, ఏ నరుడు తీర్చలేనిది. చెప్పుకుంటే కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు ప్రతి వాని గుండెల్లో కొండనంత దుఃఖం ఉంది. ఎవరు తీర్చలేనిది నా యేసయ్య నీ గుండె వేదనను, నీ గుండె కోతను, నీ హృదయ వేదనను ఎరిగిన దేవుడు. సమాధానం గల దానివై వెళ్ళు, నేను నీకు సమాధానం ఇస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాన నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావు, ప్రభువుని ఆరాధిస్తున్నావు, తిరిగి వెళుతున్నావు. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు యేసు నీతో కూడా వస్తున్నారు. హల్లెలూయా. నువ్వు తిరిగి వెళుతున్నప్పుడు యేసయ్య నీతో కూడా వస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఈ మాటలు వింటూ ఉండగానే యేసు నీ ప్రక్కన నిలిచి నిన్ను తాకుతూ ఉన్నారు, భయపడవద్దని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నా సమాధానం నీకు ఇస్తున్నాను, భయపడవద్దని మాట్లాడుతున్నారు. నేను నీకు క్షేమాన్ని ఇస్తాను, రక్షణనిస్తాను, అంతరంగమందును బాహ్యమందును రక్షిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 7వ ఆశీర్వాదాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. 7వ ఆశీర్వాదం లూకా సువార్త 2:15. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకున్న శిశువును చూచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొట్టులో పడుకునబెట్టినటువంటి శిశువును చూచి ఆనందించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఎవరిని చూశారు? యేసును చూశారు. ఎవరు వారు? గొల్లలు.
ఎవరు వారు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు యేసును చూచారు. గొర్రెల కాపరులు యేసుని చూచి ఆనందించారు. ఈ రోజున క్రిస్మస్ జరుపుకున్న నీ జీవితంలో ఏం చూసి ఆనందిస్తున్నావు? కొంతమందికి పిండి వంటలు చూస్తే ఎక్కడ లేని సంతోషం. క్రిస్మస్ అంటే పిండి వంటలు ఉంటే చాలు. కొంతమందికి కడుపు నిండా బిర్యానీ తినాలి. పంటి పండగ. ఏ పండగ? పంటికి పండగ. రెండవది ఇంటికి పండగ. మూడవది ఒంటికి పండగ. క్రిస్మస్ అంటే చాలామందికి ఈ మూడే తెలుసు. క్రిస్మస్ అంటే చాలామందికి ఏం తెలుసు? ఈ మూడే. పంటికి పండగ, ఒంటికి పండగ, కొత్త బట్టలు వేసుకోవడం, ఇంటికి సున్నాలు కొట్టించడం. ఇంటి పండగ వెలిగించడం. ఇది అవసరమే, ఇది నిశ్చయంగా అవసరమే. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది క్రీస్తును నువ్వు ఆరాధించగలుగుతున్నావా? వీటిని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా ప్రభువుని? వీటిని చూసి సంతోషిస్తున్నావా? నిజముగా ఆ లోకరక్షకుడు నాతో ఉన్నందుకు, నేను ఆయనతో ఉన్నందుకు, నేను ఆయన చూచాను గనుక సంతోషిస్తున్నానని చెప్పగలుగుతున్నావా? గొర్రెల కాపరులు యేసును చూచి సంతోషించారు. యేసయ్యను చూడగలుగుతున్నావా? జ్ఞానులు యేసును చూచి ఆనందించి, యేసును చూచి వారికి కలిగినవి, వారు తీసుకుని వచ్చినవి శ్రేష్టమైన అర్పణ, కానుక ఇచ్చి ఆయన ఆరాధించారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ క్రిస్మస్ దినాన నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకి నువ్వు కానుక ఇచ్చి ఆరాధించు. స్వేచ్ఛపూర్వకమైన, ఇష్టపూర్వకమైన, సంపూర్ణమైన కానుక దేవునికి. విలువైనది ఇవ్వు దేవునికి. ఏదైనా ఏంటో విలువైన తెలుసా? డబ్బు విలువైనదా? కాదు. ధనము విలువైనదా? కాదు. మరి ఏది విలువైనది? నీ హృదయం. నీ హృదయం విలువైనది. నీ ఆత్మ విలువైనది. సంపూర్ణముగా ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్న నీవు నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ శరీరాన్ని పౌలు అంటాడు సంపూర్ణముగా సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. ఇట్టి యాగము ఆయనకు యుక్తమైనది, ఆయనకి ఇష్టమైనది అంటున్నాడు. లోకములో దేన్నైనా నువ్వు కొనొచ్చు. నీ ఆత్మను కొన్ని కోట్లు, అసలు కోట్లు కాదు, ధనము దానికి సాటి రాదు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా దానికి సాటి రాదు. కోట్లకు పడగెత్తినటువంటి పెద్ద పెద్ద వారు కూడా ప్రాణాన్ని కోల్పోయే ముందు తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగి తెచ్చుకొను లేరు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? తాను సంపాదించిన సంపాదన వలన ఎవరికి ప్రయోజనం? ధనవంతుడు అనుకున్నాడు, తినుము, త్రాగుము, సుఖించు నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈ రోజున దేనిని చూసి నీవు ఆనందిస్తున్నావు? ఎవరిని బట్టి నీ ఆనందం? నీ పిల్లల, నీ బంధువుల, నీ చదువా, నీ తెలివితేటల, నీ ఉద్యోగమా, నీ అందచందాల, నీ యొక్క రక్త సంబంధికుల, నీ పేరట, నీ ఇంటి పేరట వాళ్ళ, నీ బంధుకు బలమా, లేకపోతే నీకున్న పుష్టి బలమా, కండ బలమా, నీకున్న ధన బలమా? దేనిని చూసి నీవు ఆనందిస్తున్నావు? వారు యేసును చూచి ఆనందించారు. వారు యేసును చూచి ఆరాధించారు. ఈరోజు నీ హృదయంలో కొలువైనటువంటి యేసును నువ్వు గుండె లోతుల్లోను చూసి నువ్వు ఆనందించగలిగితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదములను ప్రభు మీ జీవితంలో సమృద్ధిగా దయచేయునుగాక.
ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో మీ జీవితాలు ప్రభు హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా ఇంతవరకు నువ్వు నాతో తేటగా సూటిగా మాట్లాడుతూ వచ్చావు. నా హృదయాన్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఆత్మతో నన్ను నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అభిషేకం నా మీద కుమ్మరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు కృతజ్ఞతతో నేను ఆరాధిస్తున్నాను ప్రభు అని అందరూ స్వరమెత్తి మనసారా హృదయపూర్వకంగా ప్రభువుకి మీ జీవితాలు సమర్పించుకొని ఈ క్రిస్మస్ దినాన ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో నీవు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. ఈ క్రిస్మస్ ఆశీర్వాదం మొదటిగా వెలుగుని జీవితంలో వెలుగై ఉన్న దేవుడు నీ కొరకు వెలుగుగా దిగివచ్చి నేను తన ప్రకాశముతో వెలిగించాడు. చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలిగించాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలిచాడు. నిన్ను పిలిచిన వాడిని గుణాతిశయమును ప్రచురము చేయుట కొరకే, ప్రభువు కొరకు నువ్వు సాక్షిగా జీవించాలన్నదే దేవుని కోరిక. చీకటి నుంచి, పాపము నుండి ప్రభు నిన్ను విడిపించాడు. ఇప్పుడైతే నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తున్నావు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము, తేజరిల్లుము, మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు యేసు మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉండగా ఇంకా చీకటిలో కూర్చొని, ఇంకా పాపములో కూర్చొని, ఇంకా అంధకారంలో కూర్చొని, ఇంకా బలహీనతలో కూర్చొని నువ్వు ఆనందించవద్దు. నువ్వు లేచి ప్రభు వైపు చూడు. నువ్వు లేచి దేవుని అంగీకరించు. నువ్వు లేచి ప్రభువుని ఆరాధించు. భయపడవద్దు. నీ ముందు ఎటువంటి పరిస్థితులున్నా భయపడవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ రెండవ ఆశీర్వాదం, భయపడకు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. క్రిస్మస్ మూడవ ఆశీర్వాదం, సంతోషకరమైన శుభవర్తమానం, సంతోషకరమైనటువంటి సువార్త. యేసు నీ కొరకు దిగి వచ్చాడు. సర్వలోక చక్రవర్తి, సమస్త సృష్టికర్త, మానవ అభివ నిర్మాణకుడు నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన రక్షణకర్తగా వచ్చాడు. దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు. ఆయన రాక్షసుడు కాదు నీ పాలిట. నీ పాలిట రాక్షసుడు కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు రాక్షసుడు కాదు, రక్షకుడు. నిన్ను బాహ్యమందును అంతరంగమందును రక్షించగలిగినవాడు. నిన్ను బాహ్యమందును అంతరంగమందును సంరక్షించగలిగిన వాడు. నీ జీవిత దినములలో క్షేమమును కలుగ చేయగలడు. నిరంతర స్తోత్రార్హుడు, రక్షణకర్త, రక్షణ ఆధారమైన వాడు. నీ నా బ్రతుకుకు ఆధారమైన వాడు. మరణము నుండి, పాపం నుండి, దుర్దశ నుండి, నాశనము నుండి, దోపుడు సొమ్ము నుండి మనం రక్షించిన వాడు. సాతాను చెర నుండి నిన్ను నన్ను విడిపించడానికి వచ్చిన వాడు. ఇదిగో ఆయన నీకు ఒక ఆనవాలు చూపుతున్నాడు. రక్తపు గుడ్డలు, క్రీస్తు రక్తముతో నిన్ను రక్షించాడు. సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం, రక్తముతో నిన్ను విడిపించాడు. ఇదే నీకు ఆనవాలు. ఇదిగో రక్షకుడు, అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు నీ కొరకు. నీకిదే ఆనవాలు. రక్షణ ఆధారం కలుగ చేయవాడు. సమాధానం లేక కొట్టుమిట్టులాడుతున్న జీవితంలో సమాధానం కలుగ చేయవాడు. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. నువ్వు యేసును చూడగలుగుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మీ కొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలోకి వహించండి.